పృథు మహారాజు వైభవము. భగవత్ ప్రాప్తికి గల 9 పద్ధతులను ప్రహ్లాదుడు భాగవతంలో వివరించాడు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనేవే ఆ 9 భక్తి పద్ధతులు. అవి నవవిధ భక్తిగా ప్రసిద్ధి చెందాయి. శ్రవణ భక్తి ద్వారా కృష్ణ పాద పద్మాశ్రయాన్ని పొందినది పరీక్షిత్ మహారాజు. శ్రీమద్ భాగవత కీర్తనం ద్వారా సుఖమహర్షి పూర్ణత్వాన్ని పొందారు. ప్రహ్లాదుడు విష్ణు స్మరణ ద్వారా పరిపూర్ణుడయ్యాడు. లక్ష్మీదేవి పాదసేవనము ద్వారా, అర్చనము ద్వారా పృథు మహారాజు, వందనము ద్వారా అక్రూరుడు, దాస్యభక్తి ద్వారా ఆంజనేయ స్వామి శ్రీరాముని ఆరాధించడం వలన శ్రీకృష్ణునితో సఖ్యము ద్వారా అర్జునుడు పరిపూర్ణులయ్యారు. సమస్తము సమర్పించడం ద్వారా అంటే ఆత్మనివేదనము ద్వారా బలి మహారాజు పూర్ణత్వాన్ని పొందారు. అర్చనము ద్వారా పరిపూర్ణుడైనట్టు పృథు మహారాజు సాక్షాత్తుగా భగవద్ అవతార మూర్తియే. మనకి శ్రీ మహావిష్ణువు దశావతారములు అనే తెలుసు, కానీ చాలా అవతారములు భక్తుల జనుల ఉద్ధరించడానికి అవతరించవలసి వచ్చింది. శ్రీమద్ భాగవతంలో పృథువు 9వ అవతారంగా వర్ణించబడ్డాడు. ఇది చతుర్థ స్కందంలో వస్తుంది. ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారంలో పృథు మహారాజుగా ఆవిర్భవించాడు. ఈ విధంగా మహాత్ముల ప్రార్థనలచే ఆవిర్భవించిన పృథు మహారాజు ధరణి నుండి సమస్తాన్ని పితికి జనులందరికీ పరమానందాన్ని సమకూర్చాడు. అతని పాలనలో సమస్త భూమండలము సుందరముగాను ఆకర్షణీయంగాను తయారైంది. క్రూరుడైన పృథువు తండ్రి వేణుని మృత శరీరంలోని 2 బాహువులను మునులు మధించగా ఉద్భవించిన అంశ స్త్రీ పురుష జంట. స్త్రీ లక్ష్మీదేవి, పురుషుడు విష్ణుమూర్తి. మునులందరూ ఆ పురుషుని చూసి దివ్య తేజోవంతుడైన ఈ పురుషుడు పృథు నామంతో ప్రపంచం అంతటా తన యశస్సుని వ్యాపింపచేస్తాడు అని పలికిరి. సర్వాంగ సుందరి అయిన ఆ స్త్రీమూర్తి అర్చి అను నామంతో ప్రసిద్ధి చెందినదే అయి పృథువునే భర్తగా స్వీకరిస్తుందని తెలిపిరి. పృథు మహారాజును అందరూ అనేక రీతుల కొనియాడిరి. గంధర్వులు గానం చేశారు. సిద్ధులు పుష్పవృష్టి కురిపించారు. దేవతలందరూ ధరిత్రికి వచ్చారు. బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో పాటుగా వచ్చాడు. పృథువు భగవదాంశ సంభూతుడని వెంటనే పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. కుబేరుడు పృథు మహారాజునకు బంగారు సింహాసనాన్ని ఇచ్చాడు. నిరంతరము నీటి జల్లును చిలకరించేది, చంద్రప్రభలు కలిగినది అయిన ఛత్రాన్ని వరుణదేవుడిచ్చాడు. వాయుదేవుడు 2 చామరలను ఇచ్చాడు. ధర్మదేవత యశోవర్ధనమైన పుష్పమాలను ఇచ్చాడు. ఇంద్రుడు విలువైన కిరీటాన్ని ఇచ్చాడు. యమధర్మరాజు లోకపాలన నిమిత్తం దండాన్ని ఇచ్చాడు. బ్రహ్మ కవచాన్ని ఇచ్చాడు. సరస్వతీదేవి ఉత్తమమైన హారాన్ని ఇచ్చింది. విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి అవ్యయమైన సంపదను ఇచ్చింది. శివుడు పృథు మహారాజునకు దశ చంద్ర చిహ్నితమైన వరను కలిగిన ఖడ్గాన్ని ఇచ్చాడు. రుద్రాన్ని శతచంద్ర చిహ్నితమైన డాలునిచ్చింది. చంద్రుడు అమృతమయమైన అశ్వాలను ఇచ్చాడు. విశ్వకర్మ అతి సుందరమైన రథాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు పృథువుకు ధనుస్సునిచ్చాడు. సూర్యుడు సూర్యప్రభ కలిగిన బాణాలను ఇచ్చాడు. భూర్లోక అధిష్టాన దేవత పాదుకలను సమర్పించాడు. ఆకాశం నుండి దేవతలు అనుదినము పుష్పములను ఇచ్చారు.
అంతరిక్షంలో చరించే దేవతలు పృథువుకు నాట్యకళను, గానకళను, వాద్యకళను, అంతర్ధాన కళను ఇచ్చారు. సముద్రుడు శంఖాన్ని ఇచ్చాడు. పృథువు ఎటువంటి అవరోధాలు లేకుండా రథాన్ని నడపడానికి పర్వతములు, నదులు, సముద్రములు మార్గాన్ని ఇచ్చాయి. ఈ విధంగా జనులకు శ్రేయస్సును చేకూర్చడానికి ఆవిర్భవించిన పృథు మహారాజును దేవతలందరూ పూజించి రాజ్య పట్టాభిషిక్తుడయ్యాక ఆ పృథు మహారాజు యొక్క అద్భుతమైన కార్యాలను అన్నీ కూడా వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ విధంగా పృథు మహారాజు తన యొక్క పాలనను సక్రమంగా ప్రజారంజితంగా చేయడం జరిగింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.